ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చదువుదాం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాక్యాన్ని మనము మరి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనకు గుర్తుకు రావాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, మనము దేవుని చేతిలో ఉన్నవారమే. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనుషుల చేతిలో కాదు, బంధువుల చేతిలో కాదు, స్నేహితుల చేతిలో కాదు. మన జీవితము నా దేవుని బిడ్డలారా, మన బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, లేకపోతే ఈ లోకానికి కానీ, ఈ అలవాట్లకు కానీ, లేకపోతే నా దేవుని బిడ్డలారా వ్యర్థమైనటువంటి వాటికి మనం అప్పగించుకొనుక ఆయన చేతిలో మన బ్రతుకును పెడితే, ఆయన చేతిలో మన జీవితాన్ని పెడితే, ఆయన చేతిలో మన యొక్క ఆత్మీయతను పెడితే, ఆయన చేతిలో మన యొక్క నా దేవుని బిడ్డల కుటుంబాన్ని పెడితే అది ఎంత దీవెనో మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆలోచించండి. మీరు నా చేతిలో ఉన్నారు అని ఇజ్రాయేలు ప్రజలను బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలముగా దేవునిని ఎరిగి ఆయన సంఘముగాను, ఆయన వారుగాను, ఆయన సొత్తుగాను మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? దుష్టుని చేతిలో ఉండి నేను దేవుని చేతిలో ఉన్నవాడని అనుకుంటున్నావా? లేకపోతే దేవుని చేతిలో ఉండి నిర్భయముగా ఇదిగో నేను ప్రభు చేతిలో, ప్రభు నీడలో, ఆయన కృపలో నేను బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని అని చెప్పగలిగేటువంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. ఒకవేళ దుష్టుని యొక్క కబంధ హస్తాలలో చిక్కబడి ఉన్నామేమో. చాలామంది ఈ రోజున నా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలే, ఆత్మ సంబంధమైన వారే, సంఘంలోకి వెళ్ళిన వాళ్ళే, కొన్ని సంవత్సరాలుగా నా దేవుని బిడ్డలారా ఆ సంఘానికి మరి ఎంతగానో నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళే. కానీ వారు ఆ తరము వారు బాగున్నారు. కానీ ఆ తరువాత వస్తున్నటువంటి తరము వారి పిల్లలను మనం గమనించినప్పుడు వారెంతగానో లోకంలో పడిపోయి ఉన్నారండి. అపవాది యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని పోయి ఉన్నారు. వారి పితరులేమో దేవుని మూలాన ఆశీర్వదించబడిన వారు, వారి పిల్లల సంతతేమో ఇదిగో లోకంలో భ్రష్టమైనటువంటి జీవితాన్ని మరి జీవిస్తూ నశించిపోతూ ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడా మన పిల్లలు, మన కుటుంబము, రాబోతున్న తరము, రాబోతున్నటువంటి సంతతి, రాబోతున్నటువంటి ఇదిగో ఆ ప్రతి కుటుంబము కూడా దేవుని చేతిలోనికి రావాలి. హల్లెలూయా. దేవుని చేతిలోనే పెట్టబడాలి. అందు నిమిత్తమే మనం ఏం చేయాలి అంటే ప్రార్థించాలండి, మొరపెట్టాలండి. ప్రభువా, ఇదిగో నా సంతతి అంతా నీ చేతిలోనే ఉండాలి, నీ చేతిలో నుండి జారిపోకూడదు, నీ చేతిలో నుండి నైనా విడిపోకూడదని మనం ప్రార్థించినప్పుడు నా దేవుని బిడ్డలారా ప్రతి వారు కూడా ఆయన చేతికి పట్టబడతారు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, ఇదిగో నా తండ్రి జిగటి మన్ను నా ప్రభా అయా కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలు ప్రజలు అయా మీ చేతిలో ఉన్నారని ఆయన మీరు సెలవిచ్చావు. ఈ రోజున నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభా అయా దుష్టుని యొక్క కబంధ హస్తాలలో నుంచి విడిపించి నా ప్రభా నీ విలువైన రక్తము చేతనైనా అయా నా తండ్రి విమోచన క్రయధనముగా నా ప్రభా నా తండ్రి చెల్లించినైనా ఇదిగో నీ చేతిలో నా ప్రభా మమ్మల్ని దాచి ఉంచిన వాడానికి స్తోత్రాలు. అయా ఇదిగో ఇంకా ఎంతమంది అయితే నీ చేతిలోనికి రాలేకపోతున్నారు, దుష్టుని చేతిలో బంధింపబడిపోయి ఉన్నారు. నైనా నా తండ్రి మీరు విడిపించండి ప్రభా. అయ్యా మీరు విడిపించినైనా నీ చేతిలో నా తండ్రి మేము సురక్షితముగా ఉండునట్లుగా మీరు కృప చూపమని ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపి నిత్యము నాయన వారు నీ చేతిలో ఉండునట్లుగా ప్రకటిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.